సత్సంగం చెయ్యాలి. ఎవరితో సత్సంగం చెయ్యాలి? మనం నిత్యం ఆత్మతో సత్సంగం చెయ్యాలి. మనం ఆత్మతో సత్సంగం చేయడం అంటే ఏంటి? ఆత్మతో కలిసి ఉండాలి అంటే ధ్యానమే సత్సంగం అండి. మనం కరెక్ట్గా తెలుసుకుంటే సత్తుతో సంగమించి ఉండడము అంటే, సత్సంగము అంటే సత్యంతో కలిసి ఉండడం. మరి సత్యంతో కలిసి ఉండడము అంటే ఆత్మతో కలిసి ఉండడం. అదే నిజమైన సత్సంగం అంటారు. అందుకే శంకరాచార్యులు సత్సంగచ్చే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తమే జీవన్ముక్తి అంటాడు. నువ్వు ఆత్మతో ఎంత బాగా సత్సంగం చేస్తావో నీ మనసు చంచల స్థితి నుంచి నిశ్చల స్థితి వస్తుంది. అంటే ఎందుకు నిశ్చల స్థితి వచ్చింది అంటే ఏది పట్టించుకోదు. ఆత్మతో నువ్వు ఎంత ఎక్కువ కలిసి ఉంటే మనస్సుతో అంత దూరంగా ఉంటావు. చూడండి, అది ఎలా జరుగుతుంది అంటే కళ్ళు విప్పితే మనసు ప్రపంచం వైపు ఉంటుంది. అవునా? కళ్ళు మూస్తే ఆత్మతో ఉంటుంది. ఆత్మతో ఉన్న మనసుకు కోరికలు ఉండవు. ప్రపంచం వైపు తిరిగిన మనసుకే కోరికలు ఉండి చంచల స్థితిలో ఉంటారు. మనమే చూసుకుందాం, ఒకసారి ఇది కొందాం అనుకుంటాం, మళ్ళీ వెంటనే అది ఇది కొందాం, లేకపోతే ఇది కాదు అది కొందాం. ఇలా మన అభిప్రాయాలు మారిపోతూ, దాన్నే చంచల స్థితి. దేని మీద మనకి స్థిరత్వం ఉండదు. ఈ స్థిరత్వం రావాలి అంటే ఆత్మతో సత్సంగం చెయ్యాలి. మనం మనుషులతో చేస్తే కోరికలు చాలా బాగా పెరుగుతాయి. ఇప్పుడు 10 మంది కూర్చున్నామండి, 10 మాటలు వింటూ ఉంటాం. అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ 10 మంది మనుషులతో కాకుండా నువ్వు ఆత్మతోటే సంగమించి ఉండు. ఏ కోరికలు లేవు అక్కడ. అప్పుడు ఏమవుతుంది? నిస్సంగత్వం. కోరిక లేకపోతే ఏమైంది? నిస్సంగత్వంలోనే ఉంటుంది. అందుకే మనకి మనస్సుకి నిస్సంగత్వం రావాలంటే ఎప్పుడూ ఆత్మతో సత్సంగం చేయాల్సిందే. అసలైన సత్సంగం ఏంటి అంటే ధ్యానమే. అది తెలియక మనము సత్సంగం అంటే ఏదో అనుకుంటాం.